వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు చపాతీ చేసుకున్నాం. ఇది సోంపు ఆకు కట్ చేసి వేసుకోవాలి. చెట్లు మార్కెట్లో దొరుకుతుంది సోంపు ఆకు అనేది. ఈ ఆకు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇది చపాతీలోకి అనమాట. ఈ ఆకులన్నీ అలా తరుక్కొని, అలాగే బచ్చల కూర కూడా వేసుకోవాలి. పిల్లలు ఆకుకూరలు ఇవన్నీ తినారు కదా, ఇలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని బచ్చల కూర కూడా సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకోవాలి. ఇది సోంపుకి ఆకులు వస్తాయి, ఇలా ఉంటాయి ఆకులు కట్ చేసిన తర్వాత. ఇదేం బచ్చల కూర. ఇవన్నీ మా తోటలో మాకు ఆర్గానిక్గా పండియే, దొరికింది కాదు. ఇది మా కుండీలలో వేసుకో 2 విత్తనాలు వేస్తే చాలా పెద్దగా వస్తుంది చెట్లు, చాలా వచ్చింది. ఆకు కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా. ఇదేం బచ్చల కూర. ఈ 2 కలిపి తరిగేసి చపాతీ పిండిలో కలుపుకున్నాం. పిండి వేస్తున్నాను, గోధుమ పిండి, ఆటా పిండి. ఇది గోధుమ పిండి క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఆకుకూర అవుతుంది, అది వేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఆకుకూర వేసాను కదా, గోధుమ పిండి వేసాను. ఇప్పుడు మిక్సింగ్ చేసుకున్నాం బాగా. ఇదిగో ఆకుకూర, బచ్చల కూర, ఆకులు నాకు ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇలా చేసి చపాతీ చేసి పెట్టాలి పిల్లలకి, చాలా బాగుంటుంది. తింటారు. ఆకుకూరలు అప్పుడు చేయరు, చపాతీ తింటారు కదా, దాంతోపాటు తినేస్తారు. టేస్టీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసి కలుపుకున్నాము. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ ఆకులు అనేవి కొంచెం చేసాం కదా, దాంట్లో కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. దీంట్లో బచ్చల కూర, సోంపు ఆకులు, సాల్ట్ వేసి బాగా మిక్సింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సింగ్ చేసుకున్నాం. సరిపడా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకున్నాం. పిల్లలు ఆకుకూర తినరన్న ఇబ్బంది ఉండదు, మనకి ఇలా చపాతీలు వేసి పెట్టేయచ్చు. మనకి ఏ ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు ఇలాగ చపాతీలో వేసి మిక్సింగ్ చేసి పెట్టాలి పిల్లలకి. మా అబ్బాయి అసలు తిన్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఇలా చేసి మాయం చేసి పెడతాను అనమాట. ఇలా ఆకుకూర లేదు, కొత్తిమీర వేసానని చెప్పి పెడతాను. మా అబ్బాయి అసలు బచ్చల కూర అనేది ముట్టుకోడు, ఏ ఆకుకూర ముట్టుకోడు. అందుకని నేను చపాతీ చేసినప్పుడు చపాతీలో మిక్సింగ్ చేసి పెట్టేస్తాను, తినేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటే చాలు. చపాతీ పిండి బాగా కలుపుకున్నాను చూడండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది చపాతీ. పిల్లలకు తెలియకుండా పెట్టేయచ్చు ఆకుకూర చపాతీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీ చేసుకుంటున్నాను. ఇలా వచ్చేది చపాతీ. దీన్ని కొంచెం లైట్ ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. పిల్లలు తింటారు, బాగా తింటారు, ఇష్టంగా తింటారు చపాతీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెనం పెట్టుకున్నాము, చపాతీ వేసుకున్నాము. ఇదిగో చేసి పెట్టుకున్నాం కదా చపాతీ, అది వేసేద్దాం. బచ్చల కూర, ఈ సోంపు ఆకు వేసి బాగా చేసేసుకున్నాం. ఇప్పుడు కాల్చుకుందాం నీట్గా. చపాతీ బాగా కాల్చుకుందాం. కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకున్నాక గ్రీన్ కలర్లో ఎంత బాగుంది చూడండి చపాతీ, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకుంటే పిల్లలు టేస్ట్గా తింటారు. ఇటువైపు ఆయిల్ వేసుకున్నాం కదా, మళ్ళీ తిప్పి అక్కడ కూడా కొంచెం ఆయిల్ రాసుకున్నాము. ఆయిల్ 2 వైపులు వేసుకొని కాల్చుకోవాలి చపాతీ, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, గ్రీన్ కలర్ ఆకులు అక్కడక్కడ కనపడుతున్నాయి. మనం సన్నగా తరిగి వేసుకున్నాం కదా, ఇక్కడ ఆకులన్నీ ఇలా కనపడుతున్నాయి చూడండి. ఇది బచ్చల కూర ఆకులు. ఈ సన్న కనపడేదేమో ఇక సన్నగా కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు, ఇదేమో సోంపు చెట్టు. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది సోంపు. అది దాంట్లో గోంగూర చట్నీలో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో కానీ గోంగూర చట్నీలో కానీ ఏది చేస్తే అసలు భలే ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. సోంపు ఎలాంటి వాళ్ళైనా గోంగూర చట్నీ అసలు ఎంత బాగుంటుందంటే, అది మార్బడీస్, సాయిబుల్స్ బాగా చేస్తారు చట్నీ సోంపు ఆకు వేసి. నెక్స్ట్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి తెలియదు, సాయిబులు బాగా చేస్తారు ఫ్రెండ్స్ సోంపు ఆకు వేసి.
గోంగూర చట్నీలో అసలు వేస్తే 2 కట్టల గోంగూరకి 1 కట్ట సోంపాకు వేసుకోవాలి. మార్కెట్లో దొరుకుతుంది, కట్ట 20 రూపాయలుగా ఉంటుంది. కొంచెం గోంగూర కన్నా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, అది తెచ్చుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీ కాలింది ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయింది చూడండి. ఆకుకూర చపాతీ రెడీ. తిని చూద్దురండి ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగో రెడీ అయిపోయింది చపాతీ, 2 వైపులా కాల్చుకున్నాను. కొంచెం మందంగా చేసుకోవాలి, మరీ పలుచగా చేస్తే బాగోదు చపాతీ. పిల్లలకు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకనే కొంచెం మందంగా చేసుకోవాలి. చూడండి అయిపోయింది చపాతీ. రండి ఫ్రెండ్స్ తిందాం చపాతీ. ఇదిగోండి. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను.